మహేష్ బాబు గారు లుక్ చూస్తుంటే అదే మిల్క్ బాయ్ అంటారు కదా, మిల్క్. మన ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో, పాన్ ఇండియాలో మిల్క్ స్టార్ ఎవరైనా ఉన్నారంటే ఇది మహేష్ బాబు గారు మాత్రమే. ఖచ్చితంగా అయితే ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే రిలీజ్ చేస్తారనుకుంటున్నారా, ఓన్లీ టాలీవుడ్ వరకే నా పరిమితం? అంటే పాన్ ఇండియా అనేది రివ్యూల్ అయితే చేయలేదు కదా మనకి, ఇలా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తామని. సో అంతా త్రివిక్రమ్ గారి చేతిలో ఉంది. ఇది ఎంతవరకు వెళ్తుందో మనకైతే తెలీదు. కానీ అయితే మనం చూస్తున్నంత వరకు కూడా ఈ ట్రేజర్ అనేది చాలా, అంటే ఆయన డ్యాన్స్ లుకింగ్స్ కానీ, ఆయన వాకింగ్ స్టైల్ కానీ, ఆ పోగ్రి ఆ రేంజ్ లెవెల్లో చూసుకున్నట్లయితే మనం ఆ ఎఫెక్షన్స్ అన్నీ ఇప్పుడు ఇందులో కనిపిస్తున్నట్టుగా నాకు అనిపిస్తున్నాయి. ఆ ఫైటింగ్స్ కానీ అవన్నీ కూడా చాలా మాస్గా కనిపించారు మిల్క్ బాయ్. అది ఎలా అనిపించింది? అదే మాస్గా కనిపించారు అంటున్నాను కదా. అంత పోగ్రీ సినిమాలో ఆయన సిగరెట్లు తాకండ్రా హెల్త్లు పాడైపోతాయి, ఈ టైప్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు బీడీలు తాకండ్రా హెల్త్లు పాడైపోతాయి అంటారేమో నాకు తెలిసి. అయితే చాలా అంటే ఏంటండి బేబీ శ్రీలీల, చిన్నపిల్ల కదా శ్రీలీలనా. శ్రీలీల గురించి చాలా, తన యాక్టింగ్ గురించి అయితే చెప్పుకో అవసరం లేదు. మనం ఇప్పుడు మన రీసెంట్లీ మూవీస్లో కూడా చాలా, అంటే చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది. ఈ సినిమా అయితే ఇంకా తన లైఫ్లో ఇది ఒక బ్లాక్ బస్టర్గా మిగిలిపోద్ది. అంటే మంచి గిఫ్ట్ ఉంటే మొత్తం ఫ్లాప్లే ఉన్నాయి, ఇది కూడా ఫ్లాప్ అవుతుందని ట్రోల్స్ మీమ్స్ ఎక్కువ వస్తున్నాయి. భగవంత్ కేసరి కూడా బాగా చేసింది కదా మొన్న రీసెంట్లీ వచ్చిన సినిమా, ఇంకొకటి అది కూడా చాలా బాగా చేసింది. తను యాక్టింగ్ స్కిల్స్ పరంగా తన పరంగా అయితే చాలా, అంటే చాలా బాగా చేసింది. ఈ సినిమాతో తనకు ఒక ఇలా రాజమౌళి గారు ముద్ర పడుతుంది చూడు, అలా శ్రీలీల అంటే ఒక పాన్ ఇండియా లెవెల్లో ఉంటుంది అనమాట. అది